నమస్తే వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. భద్రాచలం నియోజకవర్గం కేంద్రక బంద్ విజయవంతం సందర్భంగా పీడీఎస్యూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి మునిగేల శివప్రశాంత్, ఎస్ఎఫ్ఐ భద్రాచలం టౌన్ కార్యదర్శి కొప్పుల రవీందర్లు మాట్లాడుతూ నీట్ పేపర్ లీకేజీలతో విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిన కేంద్ర ప్రభుత్వం శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై లాఠీ చార్జీలు, టియర్ గ్యాస్ ప్రయోగించడం, నిర్బంధ చర్యలకు పాల్పడటం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కళ్లకు విద్యార్థుల ఆవేదన కనపడటం లేదా అని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. పీడీఎస్యూ భద్రాచలం నాయకులు చైతన్య, కార్తిక్, ఎస్ఎఫ్ఐ నాయకులు ఆదిత్య, అభిషేక్ విద్యార్థులు ఉన్నారు. నా పేరు రవీంద్ర, ఎస్ఎఫ్ఐ పట్టణ కార్యదర్శి. ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న విద్యాసంస్థల బంద్లో భాగంగా భద్రాచలం పట్టణంలో కళాశాలలు విజయవంతం చేయడం జరిగింది. ఏదైతే ముఖ్య డిమాండ్స్ తోటి ఈరోజు బంద్ నిర్వహించామో ఆ డిమాండ్స్ని వెంటనే నెరవేర్చాలని చెప్పేసి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, అలాగే ఎన్టీఏను రద్దు చేసి రాష్ట్రాల వైద్యుగా అధికారాలు ఇవ్వాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐగా, వామపక్ష విద్యా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. విద్యార్థుల హక్కుల కోసం విద్యార్థులు. నా పేరు శివప్రశాంత్, పీడీఎస్యూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శిని. ఢిల్లీలో జరిగినటువంటి నేటి సంబంధించినటువంటి పేపర్ రద్దు కోసం విద్యార్థులు శాంతియుతంగా చేస్తున్నటువంటి ధర్నాని బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ చాలా క్రూరంగా విద్యార్థులపై బాంబులు వేసడం, అట్లాగే సంచలనంలో లాఠీ చార్జ్ చేసి అనేక మంది విద్యార్థులు గాయపరిచి చనిపోయేదానికి కారణమైనటువంటి బీజేపీ సంబంధించినటువంటి నరేంద్ర మోడీ, అట్లాగే విద్యాశాఖ మంత్రిని వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి కూడా పీడీఎస్యూ, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, వామపక్ష విద్యార్థి సంఘాలు, కాంగ్రెస్ యూనియన్ సంబంధించినటువంటి సంఘాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునివ్వడం జరిగింది. భద్రాచలంలో సంపూర్ణంగా బంద్ విజయవంతంగా జరిగింది. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ చేసేటువంటి విధానం ఏదైతుందో ఫాసిస్ట్ విధానాన్ని తక్షణమే దాన్ని మానుకోవాలని చెప్పేసి కూడా పీడీఎస్యూ డిమాండ్ చేస్తూ ఉంది. దాంతోపాటు విద్యార్థులకు సంబంధించినటువంటి భవిష్యత్తులో ఎంతో సంబంధించినటువంటి కళలు కనుకొని లక్షల కోట్ల రూపాయలు ఈరోజు నీటి కోసం కోచింగ్ సెంటర్లలో తరగబెట్టినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఈ మధ్యకాలంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి 152 సార్లు పేపర్ లీకేజ్ జరిగింది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. కాబట్టి ఖచ్చితంగా విద్యార్థులపై కనీసం పట్టించుకోకుండా విద్యార్థుల్ని ఏమాత్రం కూడా కనీసం రేపటి భవిష్యత్తుకు సంబంధించినటువంటి తరాలని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ఈరోజు నరేంద్ర మోడీ అట్లాగే సంబంధించినటువంటి బీజేపీ ప్రభుత్వం చాలా గౌరవత్వంగా చేస్తున్నటువంటి విధానాన్ని తిప్పికొట్టడం కోసం ఈరోజు భారతదేశ వ్యాప్తంగా బంద్కు పిలుపునివ్వడం జరిగింది. బంద్ విజయవంతంగా జరిగింది. రానున్న రోజులలో ధర్మేందర్ కేంద్ర మంత్రి సంబంధించిన దాంట్లో ఎవరైతున్నారో ఆయన ఖచ్చితంగా రాజీనామా చేయాలి. రాజీనామా చేసేంత వరకు పోరాటం కొనసాగుతూనే ఉందని చెప్పేసి కూడా ఈరోజు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. రానున్న రోజులలో విద్యార్థులు మొత్తాన్ని ఐక్యం చేసి ఈరోజు నీట్ కానీ అట్లాగే సంబంధించినటువంటి కేంద్రంలో పాలిస్తున్నటువంటి బీజేపీ ఇలా విద్యారంగానికి లక్షల కోట్ల రూపాయలు కేటాయించారని చెప్పి చెప్తా ఉన్నారు. ఎక్కడ కూడా ఆర్థిక సంబంధించినటువంటిది కూడా అమలు కావడం లేదు, అనేక ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి తక్షణమే దీనికి సంబంధించిన దాంట్లో కేంద్ర మంత్రి వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం.